విద్యారంగాన్ని మార్చేదామంటాడంట. అంటే దేశానికే దిక్సూచిలా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ తెస్తాడట. ఎట్లా పుర్లభూ ఎట పెట్టాలి అని దేశానికి దిక్సూచి అవుతుంది. ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ బిడ్డలకు బువ పెట్టకుండా చంపాలి దేశంలో దిక్సూచి అవుతుంది. ఏ రకంగా పేదోళ్ళ బిడ్డలకు పుర్లభూ పెట్టి చంపినాక కూడా నాది ప్రజా పరిపాలన, నాది ఇందిరమ్మ రాజ్యం, ఇండికేటెడ్ హింసలు ఎత్తా అని పద్ధతి మరలు చెప్పాలి అనే దాంట్లో దేశానికి నిదర్శనం అవుతుంది. ఈ పద్ధతి మరలు చెప్పే ముందు జర ఒకసారి వెనక ముందు ప్రజలు ఏమనుకుంటారు, ఈ మాట మాట్లాడొచ్చా, ఈ మాట మాట్లాడదా ఆలోచించుకొని మాట్లాడ కొంచెం ఆ ప్రయత్నం చేయాలని కోరుతున్నా. శ్రద్ధ తీసుకుంటారనే పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్కి పంపుతున్నారు. స్కిల్స్ లేకనే యువతకు జాబ్ దక్కట్లే, ఆ విద్యారంగంలో సర్కారు పదవి తగ్గిపోతున్నది. దీనికి 21,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే అందులో 98% జీతాలకే ఖర్చు అవుతుంది. మరి ఏమంటాడు, 21,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం కానీ అలా 20,000 కోట్లు దాదాపుగా జీతాలకే పోతాను. అందుకే జీతాల పైన ఏమవుతుంది, తుప్పకాయలు 1000 కోట్లు తక్కువ, 98% అట. 400-500 కోట్లు మిగులుతుంది. రేవంత్ అన్న ఏం చెప్పేసుకుంటే విద్యారంగంలో మేము పైసలు ఇవ్వం, ఇచ్చిందే ఎక్కువ, జీతాలకే పోతా ఉన్నాయి, మమ్మల్ని ఏం చేయమంటారా, కోసుకుంటారా, కాల్చుకుంటారా, చంపుతారనే ఏం చేయలేరు కదా.